దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరలా ఈ ఉదయ కాలమున దేవుని సాన్నిధ్యములో కూడుకొని మనము దేవుణ్ణి స్తుతించి గణపరిచి ఆరాధించుటకు ప్రభువు మనకిచ్చిన శ్రేష్టమైన సమయమును బట్టి ఆయనకే ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. ప్రియ సంగమా, మరి ఒక్కరోజు కూడా ఆబ్సెంట్ లేకుండా మరి గత 8 నెలల నుంచి మనం దేవుని యొక్క వాగ్దానాన్ని వింటూ వస్తున్నాం. మరి దేవుడు 8వ నెలలో కూడా మనని ప్రవేశింపచేశాడు. నిజంగా ఎవరిని బట్టి మనం ఈ వాక్యం వింటున్నామో, ఎవరు సహాయకులుగా ఉంటున్నారో వారి కొరకు కూడా మనం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. ఈ ఉదయకాలము దేవుని యొక్క వాగ్దానము మరి ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 19వ వచనం. నేను విడిపించుటకును నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయము పొందజాలరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం సెలవిస్తుంది, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీపై విజయము పొందజాలరు. దేవుని యొక్క వాగ్దానం ఇర్మియాకి ఇచ్చినటువంటి వాగ్దానం ప్రియులారా. అవును ప్రియులారా, ఇర్మియా అనేటువంటి మాటకు యెహోవా ఏర్పరచెను అర్థం. ఇర్మియా కన్నీటి ప్రవక్త. ఇర్మియా ప్రత్యేకంగా ఇశ్రాయేలుల యొక్క ప్రవక్త ప్రియులారా. ఈ ఇర్మియా యొక్క విధానాన్ని మనం చూసినట్లయితే, ఈ ఇర్మియా యొక్క మరి ఆ వృత్తాంతాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, బెన్యామీను దేశుల మందలి అనాతోతులో కాపురమున్న యాజకులలో మరి ఒకడైన ఇల్కియా కుమారుడైన ఇర్మియా, మరి ఆమోరు కుమారుడైన యెషయా యూదాకు రాజు ఉండగా అతని ఏలుబడి 13వ సంవత్సరం యెహోవాకు ఇర్మియాకు ప్రత్యక్షమాయను. చూసారా దేవుని బిడ్డలారా, చిన్న వయసులోనే 13వ ఏటనే మరి ఇర్మియాను దేవుడు ఏర్పరచుకున్నాడు. అందుకే ఇర్మియాకు వాగ్దానం చేశాడు, నేను నీకు తోడైనందున నీ మీద ఎవరు కూడా విజయం పొందలేరు అని చెప్పాడు. నిజంగా ఇర్మియా ఎంతగానో ఇశ్రాయేలు యొక్క పక్షాన పోరాడినవాడు, ప్రార్థించినటువంటి వాడు ప్రియులారా. ఈ యొక్క ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, ఇర్మియాకు దేవుని యొక్క పిలుపును మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఏముంటుందంటే, యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించింది, జనములకు నిన్ను ప్రవక్తగా నియమించి తిని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు నిజంగా ఇర్మియా పట్ల చేసిన వాగ్దానాలు, ఇర్మియా పట్ల చేసిన అద్భుతాలు, ఇర్మియా పట్ల చేసిన ఆశ్చర్య కార్యాలు ఇర్మియాతో చెప్తున్నాడు. మరి గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని అంటున్నాడు. గర్భము నుండి నీవు బయలుపడక మునిపే నిన్ను ప్రతిష్ఠించిని అంటున్నాడు. 3వది, జనముకు నిన్ను ప్రవక్తగా నియమించి తిని. నిన్ను ఎరిగి తిని, నిన్ను ప్రతిష్ఠించి తిని, నిన్ను నియమించి తిని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని ఆజ్ఞ లేకుండా, దేవుని సెలవు లేకుండా ఎవరు కూడా దేవుని సంధిలో వాడబడలేరు. ఇర్మియాను చిన్న వయసులో దేవుడు పిలిచి, చిన్న బెన్యామీను దేశం అనాతోత్ అనే ఒక చిన్న పల్లెటూరులో ఎన్నిక లేని వారిని దేవుడు ఎన్నిక చేసుకున్నానన్న మాట నగ్న సత్యం. కాబట్టి ఈ ఉదయకాలమున ఇర్మియాని ఏర్పరచుకున్న దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. నీకు నాకు ఆయన ఇచ్చిన వాగ్దానం చాలా గొప్పది. కాబట్టి నిత్యము దేవుని వాగ్దాన్ని ఎత్తిపట్టి, దేవుని స్తుతించి, దేవుని గణపరిచి, దేవుని ఆరాధించి, దేవుని చిత్తం మాత్రమే జరిగించుటకు మనల్ని మనం ప్రభువుకు అప్పగించుకుందాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన మా యేసయ్య, నాయనా ఇర్మియాకు మీరు ఇచ్చిన వాగ్దానం అది మాకు కూడా స్వతంత్రించినావు తండ్రి. నిజముగా ప్రభువా, నిన్ను ఎరిగి తిని, అయ్యా నిన్ను ప్రతిష్ఠించి తిని, నిన్ను నియమించి తిని అని మాట్లాడారు ప్రభా. చిన్న వయసులో ప్రవక్తగా, కన్నీటి ప్రవక్తగా తండ్రి, అయినా అతనికి మీరు తోడైనందున అతని మీద ఎవరు కూడా విజయం పొందలేకపోయినారు. అవును ప్రభా, మీరు మాకు తోడుగా ఉంటే ఎవరు మా మీద విజయం పొందరు ప్రభా. కనుక మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. నీ వాగ్దాన ప్రకారంగా జీవించి నీ కొరకు మేము బ్రతుకుటకు నీ కృపచేత నింపి నీ మహిమ కొరకు మమ్మల్ని వాడుకుంటూ రమ్మని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని వాగ్దాన్ని ఎత్తిపట్టి దేవుని స్తుతించండి, ఇతరులకు షేర్ చేయండి. వారును మీరు దేవుని ఆశీర్వాదకు పాత్రులు కండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.